ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కమలాపురం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ అభ్యర్థి కోసం ఓవైపు తల్లి, మరోవైపు భార్య, అదేవిధంగా సోదరి కూడా మండలాల వారీగా, దశల వారీగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏదైతే తండ్రికి లభించినటువంటి ఆదరణే అటు అన్నకు కూడా లభించాలన్నటువంటి భావనతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుత్తా నరసింహారెడ్డి గారి కుమార్తె ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఎలాంటి ఆదరణ లభిస్తుంది, ప్రజల్లో ఏంటి? ప్రజల నుంచి అయితే చాలా మంచి ఆదరణ లభిస్తుంది. నేను పోయినసారి చేశాను, ఈసారి రెండోసారి నేను చేయటము. పోయినసారి ఒక 50% వరకు మాకు వచ్చిందంటే ఈసారి 80 నుంచి 90% వరకు చాలా పాజిటివ్గా వినిపిస్తుంది ప్రజల నుంచి కూడా. ఎందుకంటే చాలామంది నాకు తెలిసి ఈ 2 సార్లు వాళ్ళు గెలిపించుకున్నారు. వాళ్ళు ఏం చేశారో లేదో అన్నీ కూడా వాళ్ళు బాగా తెలుసుకున్నారు చాలామంది ప్రజలు. ఇదివరకు అంటే అంత తెలియలేదు, కానీ ఈసారి చాలామంది జనాలు తెలుసుకున్నారు. వాళ్ళకి ఏం చేయలేదని కూడా చాలామంది రియలైజ్ అయ్యారు. ఇప్పుడు మనకున్న రోడ్లు కానీ, వీళ్ళకున్న రోడ్లు ఏ ఊరికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళే చెప్తున్నారు, వీళ్ళు 2 సార్లు వచ్చినా కూడా వాళ్ళు ఏం చేయలేదు, ఈ వేసిన రోడ్లు కూడా టీడీపీ గవర్నమెంట్లో నాన్న చేసినవే అని. స్ట్రీట్ లైట్స్ కానీ, ఏ ఊరికి వెళ్ళిన స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ నీళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏవే ఉన్నవి కూడా చేసినవంటే అప్పుడు నాన్న టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసిందే, కానీ లాస్ట్ టైం వచ్చిన గవర్నమెంట్, లాస్ట్ టైం ఉన్న వీళ్ళకున్న ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ఏమి చేయలేదు. అది మాత్రం ప్రజలు రియలైజ్ అయ్యారు ఇప్పటి వరకు. సో ఆ పాజిటివ్ రెస్పాన్స్ మాకు చాలా బాగా కనిపిస్తుంది. గతంలో మీరు నాన్న కోసం ఏదైతే ప్రచారం నిర్వహించారో, ఇప్పుడు అదేవిధంగా అన్న కోసం కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఓ రకంగా ప్రజల్లో మీకు ఎలాంటి స్పందన కనిపిస్తుంది? రెస్పాన్స్ అయితే సేమ్ ఉంది. నాన్నకి ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు అన్నకు కూడా అంతే బాగా రెస్పాండ్ అవుతున్నారు జనాలు. నాన్న చేసిన పాజిటివ్ ఏదైతే ఉన్నాయో, నేను చెప్పిన రోడ్లు కానీ ఇవన్నీ ఎంత బాగా ఆయన గెలవకపోయినా కూడా నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు, ప్రజల్లోనే చేశారు. అది కూడా చాలామంది ప్రజలు తెలుసుకున్నారు కూడా. ఆయనకి ఏమీ అధికారం లేకపోయినా మంచి చేయాలని చాలా చేశారు, అది తెలుసుకున్నారు. సో నాన్న కన్నా అన్న ఇంకా బెటర్గా చేస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా గెలుస్తాడు. ప్రజలకి చేయాల్సిన సేవలు ఖచ్చితంగా చేస్తాము. అంటే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే నేను హ్యాట్రిక్ సాధించబోతున్నాను ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు? అది వాళ్ళ మూఢనమ్మకమేమో, అది నేను చెప్పలేను. మాకైతే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఈసారి డెఫినెట్గా మేమే విన్ అవుతాము, అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో నాన్నగారు ఒక సుదీర్ఘకాలం నాటి కళ అలాగే నిలబడిపోయింది. ఏదైతే సర్వరాయ సాగర్ నుంచి ఈ మండలాలకు, అన్ని మండలాలకు కూడా నీరు అందించాలన్నటువంటి ఒక ఆశయం, గొప్ప ఆశయం. అదేవిధంగా కమలాపురంలో పెద్ద ఎత్తున బర్నింగ్ సమస్య, ఏదైతే రైల్వే వంతెన, ఆ సమస్య కూడా పరిష్కారానికి నోచుకొని పరిస్థితి. నిధులు మంజూరు చేసిన తర్వాత ఎన్నికల కోడ్ అడ్డు రావడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా మీరు చేస్తారు. అసలు వాళ్ళని బెటర్గా అడగచ్చేమో, అసలు మీరు ఏం చేశారు అని ఇప్పటి వరకు వాళ్ళు చేసింది అయితే నాకు ఎక్కడ ఒక్కటి కూడా పాజిటివిటీ ఎక్కడా కనిపించలేదు. వాటర్ విషయంలో కానీ, మీరు అన్నట్లు రైల్వే బ్రిడ్జ్ కానీ, ఇవన్నీ కూడా నిన్న యాక్చువల్లీ అన్న కూడా కన్వే చేసినట్లు ఉన్నాడు. ఆ వాటర్ ప్రాబ్లం కూడా అది సాల్వ్ అవ్వలేదు. డెఫినెట్గా అన్న రాగానే ఖచ్చితంగా అవన్నీ వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, రైల్వే గేట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నాకు తెలిసి డెఫినెట్గా ఇది మనం గెలుస్తాము, ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ప్రజలు మీకు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తెస్తున్నారు? ఎస్పెషల్లీ రోడ్లు లేవన్నా, నీళ్ళు చాలా వరకు అయితే నీళ్ళు లేవు. అండ్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ డిఫరెన్షియేషన్ అయితే బాగా ఉంది. అంటే మేము ఎప్పటి నుంచో టీడీపీకి చేస్తున్నాము, మేము టీడీపీకి చేస్తున్నాం కాబట్టి మాకు పెన్షన్లు అందివ్వట్లేదు, మాకు రేషన్లు ఇవ్వట్లేదు, మాకు బిల్డింగ్లు ఇవ్వట్లేదు, ఇవన్నీ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ డిఫరెన్షియేషన్ ఉండకూడదు. సో ఎవరు వచ్చినా కూడా ప్రజలందరికీ కామనే కదా, వాళ్ళు నిన్ను ఎలక్ట్ చేసుకున్నప్పుడు ఈక్వల్గా అందరికీ ఇవ్వాలి, సమానంగా ఇవ్వాలి కదా అందరికీ. పెన్షన్ కానీ, వాళ్ళకి రావాల్సిన బిల్లులు కానీ, వాళ్ళకి ఏమైనా పథకాలు ఏవైతే వస్తాయో అది ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజలందరికీ అందాలి. సో మేమైతే ఆ డిఫరెన్షియేషన్ డెఫినెట్గా చూపించము. ఎవరు వేసినా వాళ్ళు, రేపు మా గవర్నమెంట్ వచ్చి మేము చేసినా వాళ్ళు పక్కా వైసీపీ వాళ్ళు అన్నా కూడా డెఫినెట్లీ మేము ఈక్వల్గానే సర్వ్ చేస్తాం. అంటే ఇప్పటికే ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్తున్నారో నవరత్నాల పథకాలు అమలు చేస్తున్నాము, అవన్నీ కూడా సక్రమంగా అమలు అవుతున్నాయి, అందరికీ చేరుతున్నాయి అనేటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తున్నారు. అది వాళ్ళు చెప్పుకుంటున్నారన్న, అది మీరు ప్రజల్లోకి వెళ్ళి అడగండి, అసలు ఎక్కడ అందుతున్నాయి, సగం మందికే అందుతున్నాయి. మేము చెప్పినట్లు మీరు వాళ్ళకు ప్రో ఉన్న వాళ్ళకి, వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి, కానీ అందరికీ అయితే రావట్లేదు. అది మాకు చాలామందే చెప్పారు అలా రావట్లేదు, ఎందుకంటే మేము టీడీపీకి సపోర్ట్ చేస్తున్నామని అప్ఫ్రంట్గా వాళ్ళు చేయట్లేదని చెప్పేస్తున్నారు.
సో మొత్తం మీద ఏదైతే కమలాపురం నియోజకవర్గ పరిధిలో ప్రజల ఆదరణ లభిస్తుంది, అదేవిధంగా ఏదైతే పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా నవరత్నాల పథకాలు అమలవుతున్నటువంటిగా అవి కూడా కొంతమందికి మాత్రమే అమలవుతున్నాయి. అలాంటి పరిస్థితున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే టీడీపీ అభ్యర్థి చైతన్యారెడ్డి గెలిస్తే మాత్రం ఖచ్చితంగా కమలాపురం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి పుత్తా నరసింహారెడ్డి కుమార్తె చెప్తున్నారు. కెమెరా నాగేశ్వరతో కిషోర్, RTV, కడప నుంచి. కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కోసం కుటుంబం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిస్తున్న పరిస్థితి. ఈరోజు పెళ్లిమరి నియోజకవర్గంలో పుత్తా చైతన్యారెడ్డి తల్లి అదేవిధంగా భార్య ఇద్దరు కలిసి ప్రచారం చేశారు. అయితే ప్రస్తుతం చింతకొమ్మ దినలో పుత్తా నరసింహారెడ్డి కూతురు అదేవిధంగా అల్లుడు ఇద్దరు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లుడు మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఈసారి స్పందన చాలా బాగుందన్న. ఈ రోడ్ వేసింది టీడీపీ హయాంలో మా మామగారు. అక్కడ చెత్త కూడా తీయించట్లేదు, అక్కడ చూపించింది అన్న. అక్కడ కమలాపురం అభివృద్ధి ఈ 5 ఏళ్ళు ఇలాగుంది. కమలాపురం అభివృద్ధి చెందాలంటే యువకుడైనా మా బావ పుత్తా చైతన్యారెడ్డికి ఓటేయాలా. ఈసారి అయినా సరే వాళ్ళు చేసే మోసాలు కానీ డెవలప్మెంట్లో నిల్లు ఓన్లీ మోసాలు, భూ కబ్జాలు, ఇసుక దందా అంతా దాని మీదే బతుకుతున్నారు. కమలాపురంలో రైల్వే బ్రిడ్జ్కి శంకుస్థాపన చేశాడు నరసింహారెడ్డి గారు. శంకుస్థాపన చేశారు, ఇప్పటివరకు ఒక ఇటుక కదలలేదు. ఇప్పుడు దాన్ని పూర్తి చేసే బాధ్యత చైతన్యారెడ్డి తీసుకుంటాడు. అంటే సర్వరాయ సాగర్కి సంబంధించి మీ మామ హయాంలో పూర్తి స్థాయిలో అటు పనులు కూడా జరిగిన పరిస్థితి, ఇప్పటి వరకు కూడా రైతాంగానికి నీరు అందించిన పరిస్థితి. ఒక రకంగా సర్వరాయ సాగర్కు సంబంధించి ఆ పంట కాలువలు కూడా పూర్తి కాలే. రైతాంగాన్ని ఆదుకునే దిశగా కూడా ఈ 5 ఏళ్ళు ప్రయత్నాలు సాగాయి. అసలు ఈ 5 ఏళ్లలో మేము చేసిన ప్రయత్నం చాలా ఉంది. కాకపోతే ఉన్న నీళ్ళంతా ఎమ్మెల్యే గారు ఫిషరీస్కి భారతీయ సిమెంట్కి ఒకటే పోతుంది. రైతులకి అక్కడ అసలు నీళ్ళే రావడం లేదు. సో మనం టీడీపీ గవర్నమెంట్ రాగానే మామ చైతన్య చెప్పిన ప్రణాళికలో పిల్ల కాలువలు తవ్వి ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే ఏర్పాటు చేస్తామన్నారు. సో దానికోసమైనా ప్రజలందరూ కళ్ళు తెరుచుకొని ఆ ప్రాజెక్ట్ వాళ్ళ సొత్తు కాదు, కమలాపురం ఆస్తి అని తెలుసుకోవాలా. మీ బావగారి కోసం మీరు ఒక రకంగా ప్రచారం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? బాగా చైతన్యకు వచ్చే స్పందన చాలా చాలా బాగుంది. పోయినసారి కన్నా ఈసారి చాలా మెరుగ్గా ఉంది. ఈ 5 ఏళ్లలో మా ప్రజల్లో మమేకమై నరసింహారెడ్డి గారు మమేకమై ఉన్నారు. టికెట్ చైతన్యకు వచ్చింది కాబట్టి చైతన్యకు కూడా అదే స్పందన వస్తుంది. మా మామగారి మీద ఉన్న ప్రేమ చైతన్యకి, అదే ప్రేమ చైతన్యకు కూడా ఇస్తున్నారు. అంటే మీరు ప్రజల్లో తిరుగుతున్నారు కదా, ఎలాంటి సమస్యలు మీరు దృష్టి చేస్తున్నారు? ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా డెవలప్మెంట్కి సంబంధించి ఎలాంటి సమస్యలు మీరు దృష్టి చేస్తున్నారు? ఎమ్మెల్యే అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ సమస్య చెప్పుకోవడానికి ఎమ్మెల్యే తెలిస్తే కదా సమస్య చెప్పుకుంటారు. ఎమ్మెల్యే ఎవరని అంటే నరసింహారెడ్డి అని అంటున్నారు. అది ప్రధాన సమస్య. ఎమ్మెల్యేకి గుర్తింపు లేదు. రెండోది తాగునీటి సమస్య. మూడోది చాలామందికి పెన్షన్లు రావడం లేదు, అర్హులైన పెన్షన్ రావడం లేదు. ఇంకా డెవలప్మెంట్ వర్క్ ఏమీ లేదు. మేము వేసిన రోడ్లు, మేము వేసిన లైట్లే అవి కూడా పాడైపోయినాయి. మళ్ళీ వస్తే లైట్ పాడైపోయిన బల్బులు కూడా మేమే మార్చాలా. ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో ఆయన్ని అడగాల మీరు. అంటే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మీకు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? సమస్యలు వెరీ వెరీ బేసిక్ సమస్యలన్నా. తాగునీటి సమస్య, కరెంటు సమస్య, మనకు మనుషులకు కావాల్సిన చిన్న ఏ రేట్లైనా సరే జగన్ హయాంలో పెరిగిపోయినాయి. నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, కరెంట్ రేట్లు పెరిగినాయి. వాళ్ళకి బ్రతుకు తెరుగు కావాలా, యూత్కి జాబ్స్ లేవు. బేసిక్ సమస్యలు కూడా తీర్చలేకపోయినారు ఇక గవర్నమెంట్లో. ప్రధానంగా కమలాపురం నియోజకవర్గంలో సమస్యలు తిష్టవేశాయి. ఆ సమస్యల పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా చైతన్యారెడ్డి ఎమ్మెల్యే కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైతాంగాన్ని ఆదుకునే దిశగా కూడా అటు ప్రయత్నాలు కొనసాగిస్తాం. ఏదైతే కమలాపురం నియోజకవర్గంలో బర్నింగ్ సమస్య ఉన్నటువంటి ఆ సమస్య పరిష్కారం జరగాలన్నా కూడా పుత్తా చైతన్యారెడ్డి ఎమ్మెల్యే అయితేనే సాధ్యమన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి యశ్వంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.